నాట్ ఫర్ హిస్ పర్సనల్. మూవీ చూస్తే తెలుసు. యాక్షన్ ఫిల్మ్స్ అన్నది మనం చాలా చూస్తున్నాం, లార్జర్ దెన్ లైఫ్, లేదంటే యునో ఇట్స్ నాట్. ఇప్పుడు యాక్షన్ ఫిల్మ్స్ చాలా వరకు ఏమైపోయిందంటే ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ ఇట్, ఐ ఆల్సో ఎంజాయ్ దోస్ ఫిల్మ్స్. ఏమంటే నౌ యాక్షన్ ఫిల్మ్స్ ఆర్ నాట్ అబౌట్ స్టోరీ, యాక్షన్ ఫిల్మ్స్ ఆర్ అబౌట్ యాక్షన్. ఏంటంటే 4 ఫైట్స్ ఉన్నాయా, లేదంటే హై స్పీడ్ షాట్స్ ఉన్నాయా, బిల్డప్ ఉందా, స్లో మోషన్స్ ఉన్నాయా, ఇవి యాక్షన్ ఫిల్మ్స్. యాక్షన్ ఫిల్మ్ మన చిన్నప్పుడు యాక్షన్ ఫిల్మ్స్ అన్నీ వేర్ విత్ స్టోరీ, విత్ సాలిడ్ స్టోరీ, రిలేటబుల్ స్టోరీ. ఒక ప్రాబ్లం ఉంటుంది, మనం యాక్షన్ ఫిల్మ్ చూస్తున్నప్పుడే ఒక చాట బాగా నవ్వుకుంటాం, ఒక కళ్ళలో నీళ్ళు వస్తాయి, విల్ ఫీల్ ద ఎమోషన్ ఫర్ ద క్యారెక్టర్స్, విల్ యాక్చువల్లీ ట్రావెల్ అలాంగ్ విత్ దెమ్ అండ్ దెన్ ద యాక్షన్ హ్యాపెన్స్. సో ఇట్స్ అ వెరీ హంబుల్ యాక్షన్ ఫిల్మ్ ఇఫ్ యూ ఆస్క్ మీ. అంటే ఒక మనలాగే మన మనకు తెలిసిన మనుషుల్లాగానే ఉంటారు స్క్రీన్ మీద, అందరికీ రిలేట్ అవుతాం. యూ విల్ బి మోర్ యూ విల్ నాట్ వెయిట్ ఫర్ అన్ యాక్షన్ ఎపిసోడ్ విల్ హ్యాపెన్ వెన్ ఇట్ హ్యాపెన్స్. బట్ మీరు కాన్స్టెంట్గా మీరు ఆ నెక్స్ట్ యాక్షన్ కోసం వెయిట్ చేయట్లేదు, మీరు యూ విల్ బీ ఇన్ టు ద స్టోరీ. మీరు ఆ కథను ఫీల్ అవుతుంటారు, ఆ కథలో వచ్చే ప్రతిదీ ఎంజాయ్ చేస్తుంటారు, అండ్ మీకు ఆ రావాల్సిన హై అది ఆటోమేటిక్గా వస్తుంది ఆ టైంకి వచ్చేటప్పటికి. తమిళ్లో కూడా 2 మూవీలు చూసాను ముందు. అది అగ్ని నక్షత్రం ఇక్కడ వచ్చింది కదా, ఘర్షణ. పెద్ద యాక్షన్ ఫిల్మ్ అది అది బట్ ఒకే ఒక ఫైట్ మొత్తం మూవీలో అది అలా ఉంటుంది. అదే మరి దేవర్మా అని ఒక మూవీ, ఫుల్ యాక్షన్, బట్ ఫైట్ రెండే ఫైట్. క్షత్రియపుత్రుడు. వివేక్